గ్యాస్ డెలివరీ లేట్ అయింది, అయినా సరే ఇంట్లో ఈ హాట్ పాట్ ఉండడం నాకు చాలా ప్లస్ అయింది. సరిగ్గా ఇట్లాంటి సిచ్యువేషన్లోనే నాకు అనిపిస్తుంది నిజంగా దీన్ని కొని నేను చాలా బెస్ట్ పని చేశానని. ఈరోజు దీంట్లో ఇన్స్టంట్ పాట్లో నేను చేయబోతున్న రెసిపీ 5 మెంబర్స్కి వెజిటబుల్ పలావ్. ముందుగా 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. తర్వాత 4 స్మాల్ స్పూన్స్ ఒక గీ యాడ్ చేసుకోండి. ఒక 6 చిల్లీస్ వేసుకోండి. ఒక 4 ఆనియన్స్ కట్ చేసేసి వేసుకోండి. దీంట్లో ఒక స్టార్టర్ మోడ్ అక్కడ ఉంటుంది. ఆ స్టార్టర్ మోడ్లో పెట్టుకుంటే 30 మినిట్స్ పాటు 130 degreesలో కుకింగ్ అవుతూ ఉంటుంది. ఈ 30 మినిట్స్ టైంలో మనం ఇవన్నీ యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే మనకు సరిపోతుంది టైం. ఈ ఇన్స్టంట్ పాట్లో చాలా మోడ్స్ ఉంటాయండి. మనం రైస్ కుక్ చేసుకోవచ్చు, పలావ్ కుక్ చేసుకోవచ్చు, అన్నీ కుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి దాల్చిని స్టార్ అనాస వేసుకున్నాం. ఒకసారి తిప్పుకున్నాం. లైట్గా ఫ్రై అయ్యాక ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. 1 స్పూన్ సేపు పసుపు సరిపోతుంది. దీంట్లోకి బే లీవ్స్ యాడ్ చేద్దాం. ఇప్పుడు 4 స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేద్దాం. పచ్చివాసన పోయేదాకా జింజర్ గార్లిక్ పేస్ట్ ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇప్పుడు 200 grams పన్నీర్ తీసుకుంటున్నాం. అట్లాగే 200 grams మష్రూమ్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకా కట్ చేసిన క్యారెట్ క్యూబ్స్ కూడా వేస్తున్నాను. ఇవన్నీ కొంచెం మధ్య వరకు తిప్పుకోవాలండి. ఇప్పుడు ఒక స్పూన్ బ్లాక్ పెప్పర్ వేస్తున్నాను. ఒక హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేస్తున్నాను. ఈ హాట్ పాట్ కుకింగ్ అడ్వాంటేజ్ అంటే అడిగంటలు కూడా అనేది ఉండదు. కొంచెం అన్నీ మగ్గిపోయాక సాల్ట్ వేస్తున్నాను. 4 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను. అట్లాగే 3.5 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. అలాగే ఒక గుప్పెడు బాదం పప్పులు వేస్తున్నాను. ప్రెషర్ కుక్కర్లో బాదం పప్పులు ఉడికితే అది మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు 130 సాటే మోడ్లో ఇంకా 4 minutes ఉందండి. ఇప్పుడు మనం రైస్ యాడ్ చేసాము. 5 cups ఆఫ్ రైస్ తీసుకున్నాను. దీనికి నేను 9 cups ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను.
ఆల్రెడీ మనకి ముక్కల నుంచి మష్రూమ్స్ నుంచి కానీ ఆల్మోస్ట్ కొంచెం వాటర్ వచ్చి ఉంటుంది కనుక 1 కప్ తగ్గించి తీసుకుంటున్నాను. ఇప్పుడు అన్నీ ఒకసారి కలిపేసి మనకి ఇంకెంత టైం రిమైనింగ్ ఉందో ఒకసారి చూద్దాం. కొంచెం కొత్తిమీర యాడ్ చేద్దాం. ఇంకా 1 మినిట్ రిమైనింగ్ ఉంది. నెక్స్ట్ మనం లిడ్ పెట్టేద్దాం. చూసారా, సాటే మోడ్ కంప్లీట్ బీప్ వచ్చింది. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేసి రైస్ మోడ్లో పెట్టేసుకుందాం. సో రైస్ మోడ్లో పెట్టగానే ప్రెషర్ కుక్ అనేది 12 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. మనం ఏం చూసుకునే పని లేదు. దాని తర్వాత కంప్లీట్ అయ్యి మళ్ళీ బీప్ సౌండ్ ఇస్తుంది. అప్పుడు వచ్చి లిడ్ ఓపెన్ చేసేయడమే. ఇప్పుడు 12 మినిట్స్ టైం చూపిస్తుంది కదా, 12 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ. 12 మినిట్స్ తర్వాత ప్రెషర్ పోగొడుతున్నాను. కంప్లీట్ ప్రెషర్ పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేస్తున్నాను. ఇంతేనండి, సింపుల్గా అదిరిపోయే వెజిటేబుల్ పలావ్ అయితే రెడీ అయిపోయింది. అసలు ఇల్లంతా స్మెల్ వ్యాపించేసింది. అంత పొడి పొడిలాడుతూ బాగా వచ్చింది రైస్. పళ్ళెంలో సర్వ్ చేసుకున్నాం. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. మీరు ఒకసారి నచ్చితే ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.